RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. దేశంలోని ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వనవసరం లేకుండా దేశంలోని 2-3 తరాల వరకు నీటి కొరత లేకుండా చేసే బాధ్యత భారతీయ చెరువుల పరిరక్షణ సమితి తీసుకుంటుంది. దీనికోసం దేశంలోని ప్రతి ఒక్కరూ చేయాల్సిందల్లా మీ పరిధిలో మీరు నీటి వనరుల ప్రాధాన్యతపై మరియు మీకు తెలిసిన అక్రమణలపైన వాయిస్ను ఇవ్వండి. ఒకవేళ అది చేయలేకపోతే కనీసం భారతీయ చెరువుల పరిరక్షణ సమితి వాయిస్ ని అయినా దేశంలోని ప్రతి ఒక్కరికి చేరే విధంగా వైరల్ చేస్తే సరిపోతుంది. ఇది కూడా చేయకపోతే ఆ భగవంతుడు కూడా ఈ దేశాన్ని కాపాడలేరనేది అక్షర సత్యం. భారతీయ చెరువుల పరిరక్షణ సమితి తరపున మరిసర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన యంత్రాంగం చెరువులను పరిరక్షించడంలో నిమ్మకి నీరెత్తినట్లు ఉండటం, వీరిని నడిపించాల్సిన రాజకీయ నాయకులు ముందు చూపు లేకపోవడం, ఆయకట్టును కోల్పోతున్న రైతులకు నోట్లో నాలుగు లేకపోవడం, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు మీడియాకే పరిమితం అవటం, ప్రజలు నిత్యం సమాజ ప్రయోజనాలను పక్కన పెట్టి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పాటుపడటం అన్నీ కలిసి ఈరోజు జిల్లాలో చెరువుల పరిస్థితికి ఈ రకంగా ఉండటానికి కారణమైంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు, రైతులు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి సమాజ ప్రయోజనం కోసం, భవిష్యత్ తరాల మనుగడ కోసం జిల్లాలో ఉన్న చెరువులను పరిరక్షించాల్సిన అవసరం పెద్ద ఎత్తున ఉందని భావిస్తున్నాను. దీనికోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై భారత్.